గొట్టిపాటి లక్ష్మి గారికి, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసులు గారి ప్రతినిధిగా ఇక్కడ ఆసీనులైనటువంటి మాగుంట రాఘవరెడ్డి గారికి, 3 పార్టీల నుంచి ఈ వేదిక మీద ఆసీనైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ పదవుల్లో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎవరిని తిట్టను, ఎవరిని పోగొడను, మనందరం బీసీలమే కదా, ఇక్కడ బీసీలమేనా? ఓకే, అయితే ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమికి ఇక్కడికి వచ్చినప్పటికి లక్ష్మి గారికి అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలో మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సలహాదారులు ఎంతమంది మన గవర్నమెంట్ లో? 78 మంది. దాంట్లో బీసీలు ఎంతమంది మీకు ఎవరికైనా తెలుసా? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 52 మంది, మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళంతా కలిపి 26 మంది. ఇంత తక్కువ వర్ణ వివక్షత అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చూపించాడు మన మీద. అట్లాగే లక్షల రూపాయల ఉద్యోగాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగాలు, అప్గ్రేడింగ్, ప్రమోషన్స్ అన్ని కూడా ఆయన సామాజిక వర్గాలకి లేదంటే ఆయన బినామీలకి ఇచ్చుకొని మన కుటుంబంలో మన కులాల పిల్లల్ని మాత్రం కేవలం 5,000కి వాలంటీర్లుగా ఫిక్స్ చేశాడు. నెల 5,000 జీతం తీసుకొని ఎన్నేళ్లు పని చేస్తే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి మీకు ఎవరికైనా తెలుసా? కనీసం ఖర్చులకు సరిపోతున్నాయా? మరి అట్లాంటప్పుడు ఇంత స్థాయిలో మనల్ని సమాజంలో ఆర్థికంగా అనగదొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం ఓటేయాలా? అలాగే ఈ రోజు కొత్తగా నినాదం తీసుకొచ్చాడు, ఎక్కువ టికెట్లు మేము బీసీలకు ఇచ్చాం కాబట్టి బీసీలందరూ మా ఓట్లేయండి అనే నినాదం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి మనం ఒకటి మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వంలో గతంలో కొంతమంది బీసీలు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ ఏ రోజైనా వాళ్ళ శాఖ మీద, వాళ్ళ నియోజకవర్గం మీద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బినామీ రెడ్డి గారి పెత్తనం తప్ప మన కులపు నాయకుడు ఎవరైనా పెత్తనం చేయడం చూసారా? ఉత్తరాంధ్ర మొత్తం మీద ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమకు వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా, అక్కడికి వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మన జిల్లాకు వచ్చేటప్పటికి ఎవరు? ఏ రెడ్డి? నా జిల్లా నలుమూలలా అతని వేళ్లను ఊనేలాగా చేసుకొని ఇప్పుడు కూడా ఎప్పుడు లేని రౌడీ రాజకీయాన్ని తీసుకొచ్చి ఒంగోలులో ప్రసారం చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళ పెత్తనం మన జిల్లా మీద చేస్తూ బీసీలకు మేము టికెట్లు ఇచ్చాము ఓట్లేయండి అంటే వేద్దామా? ఇంకొకసారి మళ్ళీ వీళ్ళ ప్రభుత్వంలో మనం అణచివేతకు గురవుతామా? సరే, ఇవన్నీ అట్లా పెట్టండి, ఇవన్నీ రాజకీయాలంటే మాకెందుకు? ఎవరు గెలిస్తే మాత్రం వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, మేమేమైనా సామాన్యులకు పెద్దవాళ్ళు అవుతామని ఆలోచించుకుందాం. సపోజ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ నిధులన్నీ ఎవరు తిన్నారు? ఎవరు తీసేశారు? ఏ ఒక్కరికైనా లోన్ వచ్చింది 5 ఏళ్లలో? ఎవరికైనా ఉపాధి లభించిందా? ఎవరికైనా మీ పిల్లలకి స్పెషల్ గా మీ బీసీ సామాజిక వర్గం రిజర్వేషన్ కింద స్కాలర్షిప్ అలాట్ చేసి ఉన్నత చదువులకు పంపించారా? మరి అట్లాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం మనకు అవసరమా? దర్శి అనేది ఎప్పుడు కూడా దర్శి నియోజకవర్గం ఎప్పుడు కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తూ ఉన్నారు గెలిచి, అవునా? ఇన్నేళ్లుగా మనం గెలిపించుకుంటే ఒక్కళ్ళైనా ఈ దర్శి నియోజకవర్గానికి మంచి చేశారా? ఇప్పటి వరకు ఈ దర్శిలో మౌలిక వసతుల కల్పన అనేది ఉందా? పెద్ద కాలేజీ ఏదైనా ఈ దర్శికి దగ్గరలో ఉందా? పెద్ద హాస్పిటల్ ఏదైనా ఈ దర్శికి దగ్గరలో ఉందా? ఇప్పటికీ వేసవి కాలం వస్తే వాటర్ ట్యాంకుల మీద తప్ప మీ పైప్ లైన్ మీద బ్రతికే పరిస్థితి ఉందా? మరి ఇట్లాంటప్పుడు మన ఇంటి ఆడబిడ్డ గొట్టిపాటి లక్ష్మి, మన కూతురు, మన తల్లి, మన చెల్లి, తెలిసిన ఆడబిడ్డ, తనకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మన వీధి బాధలన్నీ కూడా తనకు తెలుసు కాబట్టి తన ఆడబిడ్డగా తన కుటుంబాన్ని ఎంత చక్కగా సరిదిద్దుకుంటుందో ఈ దర్శి నియోజకవర్గాన్ని కూడా అంతే చక్కగా సరిదిద్దుకుంటుంది. అలాగే ఎంపీ విషయానికి వస్తానండి. ఎంపీ విషయానికి వస్తాను ఒకసారి.